హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మామయ్య వచ్చి ఎలా అయితే బ్లడ్ శాంపిల్స్ గురించి అడిగారో జోష్న కూడా అలాగే అడిగింది. నేను సీరియస్గా సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయిందని అంటుంది హారిక. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తోంది జోష్న. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏదో ఒకటి చేసేలా ఉందని కార్తిక్ని హెచ్చరిస్తుంది డాక్టర్. రేపు ఆపరేషన్ చేసేటప్పుడు అయినా సరే దీపకు నిజం చెప్పాల్సిందే కదా, అదేదో ముందే చెప్పేయండి అంటుంది డాక్టర్ హారిక. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికీ దీప గురించి చెప్పలేను. మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రాబ్లం పెద్దదవుతుంది. దీపే సుమిత్ర గారి ఒరిజినల్ డాటర్ అని అందరికీ చెప్పడం ఒకటే ఈ సమస్యకు పరిష్కారం అని చెబుతుంది డాక్టర్ హారిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ మీకు కొంచెం రిలీఫ్ ఉంటుందని అంటుంది. మీరు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారోనని భయంగా ఉందని, మా అత్త కోసం కొన్ని రోజులు నిజం దాచాల్సిందేనని అంటాడు కార్తిక్. జోష్నకి కార్తిక్కి ఎందుకు భయపడుతున్నాడు, వాడు చెప్పకపోతే ఏంటి, నేను నిజం చెప్పేస్తానని అంటాడు దాస్. జోష్నతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే నిజం ఏంటో మీ మామయ్యకి చెప్పేయండి అని సలహా ఇస్తుంది డాక్టర్ హారిక. రెండోదే చేయాలని, ఆ పని ఈరోజే చేయాల్సిందేనని దాస్ కోపంగా వెళ్ళిపోతాడు. కార్తిక్ మాత్రం నిజాన్ని ఎన్నాళ్ళు దాయగలడు, దశరథ గారికైనా చెప్పాల్సిందేనని అనుకుంటుంది డాక్టర్ హారిక. డాక్టర్ హారికను కలిసినట్టు పారిజాతానికి చెబుతుంది జోష్న. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని అంటుండగా ఆ మాటలు విన్న దశరథ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఇంతలో శివనారాయణ రావడంతో ఏం జరిగిందని అడుగుతాడు. ఇంట్లో తెలియకూడదని భయపడుతుందని చెప్తాడు దశరథ. మమ్మీ హెల్త్ కండిషన్ బాలేదు కదా, ముందుగానే ఆపరేషన్ చేస్తారేమోనని అడగాలని వెళ్ళాలని చెబుతుంది జోష్న. అంటే మీ మమ్మీకి ఆపరేషన్ ఎప్పుడు చేయాలో కూడా డాక్టర్ గారికి తెలియదా అని దశరథ మండిపడతాడు. నాకు చెప్తే నేను కూడా వచ్చేవాడిని, అయినా నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా, త్వరలోనే ఆపరేషన్, అలాంటప్పుడు ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తాడు దశరథ. మీ మమ్మీకి ఏం కాదన్నా హ్యాపీ మూడ్లో ఉన్నాం మేము, కానీ నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయన్న దగ్గర నుంచి కొంత బెంగగా పెట్టుకున్నావు అని అంటాడు దశరథ్. ఆ మాటలతో పారు జోష్నలు షాక్ అవుతారు. అది బెంగ లేక భయమా అని అడుగుతాడు. అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి తను నువ్వేం అడిగావో అది నేను కనుక్కుంటానని దశరథ్ అనడంతో జోష్నకు ముచ్చెమటలు పడతాయి. సుమిత్ర కూతురు ఇదే అయినప్పుడు ఎందుకు భయపడుతోంది, ఇదేదో తప్పు చేసినట్లుందని పారిజాతం అనుకుంటుంది. నా మీద నమ్మకం లేకపోతే ఫోన్ చేయమని జోష్న రివర్స్ డ్రామా అవుతుంది. నా భయాలు నాకుంటాయి అంటుంది. తను ఆడపిల్ల, పైగా కన్న తల్లి. ఇలాంటి పరిస్థితి రావడం, తన తల్లిని రక్షించుకోవాలని అనుకోవడం చాలా పెద్ద బాధ్యత అని శివనారాయణ నచ్చ చెప్తాడు. తల్లికి క్యాన్సర్ అని నిజం చెప్పాలి అనుకోవడం, టాబ్లెట్లు డస్ట్బిన్లో వేయడం వంటి తప్పులు చేసిందని దశరథ చెబుతాడు. జోష్న కొన్ని విషయాల్లో భయస్తురాలని శివనారాయణ అంటాడు. మిస్టేక్ నాలో లేదు, టెస్టింగ్ సరిగా చేయని ఆస్పత్రిదే తప్పని జోష్న ఆ రోజు చెప్పింది కదా అని అంటాడు పెద్దాయన. నా అనుమానం కూడా అదే నాన్న, రెండోసారి శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయో తెలుసుకోవాలని అంటాడు దశరథ. ఇదంతా బావ గేమ్లా ఉంది అని, దీపే ఈ ఇంటి వారసురాలని నిజం తెలిస్తే ఈపాటికి డాడీకి చెప్పేవాడు కదా అని అనుకుంటుంది జోష్న. నా కొడుక్కి నాకంటే వాళ్ళ అమ్మ అంటేనే చాలా ఇష్టం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఓదారుస్తాడు, అదే వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేడు. నా విషయంలో మీ అమ్మని రిక్వెస్ట్ చేయమని నేను ఎన్నోసార్లు అడిగాను, కానీ వాళ్ళ అమ్మని బాధ పెట్టి పనిచేయలేడు. అలాంటి వాడు నా విషయంలో తల్లిని ప్రశ్నించాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది అని దీపతో అంటాడు శ్రీధర్. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించానని చెబుతాడు. కానీ కాంచన నిన్ను అడిగిన మాటను కవర్ చేయడానికి కార్తిక్ మరో మాట అడిగి బంధాన్ని ముడిపెట్టడాన్ని, మీరిద్దరు చాలా పెద్ద ప్రాబ్లంని ఎదుర్కొంటున్నారని, అదేంటని శ్రీధర్ అడగడంతో దీప షాక్ అవుతుంది. మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు, తల్లితో అన్న మాట వెనుక ఏదో ఉంది, అదేదో బతిమలాడతాడు శ్రీధర్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త, కాంచన చాలా చిన్న వయసులోనే కన్న తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ప్రేమతో
నాతోనే పెరిగింది నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని దశరథ మాట దగ్గర తీసుకుంది. నీకు పుట్టబోయే బిడ్డను చూడటమే మీ అత్తగారి జీవిత లక్ష్యం. నీకు చిన్న దెబ్బ తగిలినా సరిపెట్టుకుంటుంది. కానీ కడుపులో బిడ్డను ఏమైనా జరిగినా కాంచన భరించలేదని శ్రీధర్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతిలో చూసేందుకు ఎదురుచూస్తున్నానని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోగానే దీప కన్నింటి పర్యతం అవుతుంది. అసలు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు దాస్? కార్తీక్ అడగా నన్ను జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని చెప్తాడు దాస్. మనం వదిలేస్తే జ్యోత్స్న చాలా అరాచకాలు చేస్తుంది అని, కూతురేనని అందరికీ చెప్పేస్తాను అంటాడు దాస్. కడుపుతో ఉన్న దీపని చంపాలనుకుంటే జ్యోత్స్న అని దాస్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతుంది. ఇంతలో డాక్టర్ హారికను దశరథ కలుస్తాడు. మీరెందరూ ప్రతిసారి నన్ను కలుస్తున్నారని డాక్టర్ ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదనుకుంటున్నారా? హారిక అడగటంతో దశరథ షాక్ అవుతాడు. నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి. దశరథ అడగటంతో డాక్టర్ షాక్ అవుతుంది. నా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా అని ప్రశ్నిస్తుంది. డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకొని నేను వేరే డాక్టర్ని కలవాలని అనుకుంటున్నానని చెప్తాడు దశరథ. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. రిపోర్ట్స్ మీకు నేను మెయిల్ చేస్తానని డాక్టర్ కంగారుగా వెళ్ళిపోతుంది. నేను ఈ ప్రెజర్ని భరించలేను. ఏదో ఒకటి చేయమని కార్తీక్ని అడగాలని అనుకుంటుంది డాక్టర్ హారిక. నిజం చెప్పేద్దామని కార్తీక్ని రెచ్చగొడతాడు దాస్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.